చేతితోనే వచ్చేది బాగా. చేత్తోనే నీట్ కలుస్తుంది చూడండి. మిరపకాయలు బాగాలేవండి, ఏమనుకోద్దండి. మిరపకాయలు బాగుంటే బజ్జీలు బాగా వస్తాయి. వెరీ టేస్టీ ఉగ్గాని బజ్జీ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. హోటల్లో కూడా బయట ఇంత టేస్టీగా దొరకదు. ట్రై చేసి చూడండి చాలా. ఏమ్మా ఏమప్పా ఫుడ్ బ్లాగ్స్ అడుగుతున్నారు, అందుకు పురుగులకు కానీ అడుగుతున్నారు కొంతమంది. అంతకుముందు ఎప్పుడో చూపించింటే ఎప్పుడో 1 year 2 years బ్యాక్ ఏమో కదా, కానీ అది నువ్వు సరిగ్గా చేయలేదంట. ఊరికే ఉండప్ప, నాకు ఇట్లా మాటలు మాట్లాడద్దు. నువ్వు చేసి చూపి, అయితే నువ్వు చేయి, నేను చేయను. కొత్తిమీర వేస్తే వేస్ట్ లేకుంటలే, మన ఇష్టం. ఇవి చిన్నవి కాబట్టి ఎర్రగడ్డలు 6 తీసుకున్నా, మీరు పెద్దవైతే 2 తీసుకోండి చాలు. కొబ్బరి అంతే వేసుకోండి, 1 స్పూన్ అంతే. పచ్చిమిర్చి వేయమ్మా, తెల్లవాయలు 5 6, ధనియాల పొడి ఊరికే అర్ధ స్పూన్ అంతే. సాల్ట్ ఊరికే కొద్దిగా, ఏంటంటే పచ్చిమిర్చి నల్లగా అవుతాయని వేస్తున్నాను అంతే, మళ్ళీ వేసుకుంటా. అంతే, ఇట్లా ఉడకలు కదా, అప్పుడైతే బాగా టేస్ట్ ఉంటుంది. ఇవి మిరపకాయల బజ్జీలు కండి ఇది, కానీ ఇంకా కొంచెం పొడవు లావు ఉండేటివైతే ఇంకా బాగుంటాయి. నేను ఉన్నాయిలే అనుకున్నాను, దాంట్లో కొన్ని పెద్దవి వేసుకున్నా. కారం ఎక్కువ ఉన్నాయి ఇవి, అందుకే ఇత్తనాలు తీస్తాను. పెద్దవైతే ఆడ తీయను నేను, అట్లే వేస్తా. అట్లే ఇట్లా వేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసి అద్ది వేసేస్తాను. ఇవి కారం ఎక్కువ ఉంటాయని తీస్తాను. ఇంకా దీంట్లో కొంచెము పప్పుల పొడి కానీ, జీలకర్ర పప్పులు అది వేసింటాం కదా, అది దీంట్లో నింపితే ఇంకా బాగుంటాయి తినడానికి. మేమేం తినము, ఎప్పే తినేది, అందుకే మేము అంత పట్టించుకోము. అట్లే చేసిస్తా అంతే. అవి కూడా చెప్పమా, ఆ ఇత్తనాలన్నీ నువ్వు ఇంటి బయట వేసుకొని మిరపకాయలు పండించుకుంటా అంటే చిన్నప్పుడు ఊరికే వండులే, సొల్లు కబుర్లు అని చెప్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకో. ఇది మన రాయలసీమ స్పెషల్ కదా అత్తే? అవును. నాన్నాక బాగా ఇట్లా అంటేనే అవి దుమ్ము పోతుంది, బాగా మెత్తగా వస్తాయి. అట్లా అంటే కరచకపోవా మళ్ళీ అప్పుడు అవి? ఎందుకు కరచకపోతాయి? తీసే ఇంకా పక్కకి ఇంకోసారి గడగలతే అవసరం. ఇదేం కాయగూరలు ఆకుకూరనా, ఇంకోసారి మా అమ్మ మడ్డిదిలే అట్లంతా కడగాలి. గమ్మనండు కడుక్కుంటూ కూర్చోండు 4 సార్లు. పాయసం అవుతుంది, దాంట్లో చక్కెర బెల్లం వేసుకొని తినండి. 2 పాలు బాగుంటుంది, పాలు పోసుకొని తినండి. ఒకసారి చేయండి అత్తే. అదే మరి, నేను చాలా తక్కువ వేస్తాను. జీలకర్ర ఆవాలు చూడు ఎంత కొంచెం అంతే వేసేది. కరివేపాకు అయితే ఎక్కువ వేస్తాను. ఇంకా పలుకులు అయితే ఇంకా బాగుంటాయి. గుండ్లు ఏంటి ఉద్దిపప్పే, మినప్పప్పు, మనం ఉద్దిపప్పు అంటాము. పలుకులు అయితే ఇంకా బాగుంటాయి. ఏం పలుకులు? చిలక పలుకులా? దీంట్లో బ్యాళ్ళు వస్తాయి, బ్యాళ్ళు ఇవే, గుండ్లు కాకుండా అవైతే ఇంకా తిరుగుమాతలకు అవే వేసుకోవాలి. చిలక పప్పులా, చిలక పలుకులా? యావోటి
ఇవి అయినాయి, పక్కన తీసి పెట్టుకోవాలి. అట్లే మెత్తగా చేస్తావా ఎట్లా? బాగా నాన్న ఎక్కువ వత్తల్లా ఇట్లా ఇట్లా రాళ్ళ చెయ్యి. మాడిపోతాయేమో. సో ఇట్లా పక్కన తీసుకొని పెట్టుకోవాలా. వేగినాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది కారం వేస్తున్నాను. దీంతో పాటు ఇది అన్ని ఉల్లిపాయలు, టమాటా అన్నీ ఒకటేసారేనా? అన్నీ వేసేది. ఇలా దాంట్లో బాగా కారం పడుతుంది అనమాట, అందుకే ముందే వేస్తాను. బా స్మెల్ అదిరిపోయింది ఇప్పుడు. అప్పుడే ఇది పసుపు అన్నీ వేసేసింది ఒకేసారి. సాల్ట్ సాల్ట్ మీకు తెలుసు కదా, తగినంత అంతే. ఇప్పుడు అన్నీ బాగా కలపండి. త్వరగా టిఫిన్ అవ్వాలంటే ఇది చేసుకుంటాను. లేకపోతే అతి త్వరగా అంటే ఉప్మా. ఇదైనా ఏం లేటేలేండి, ఉగ్గాని తడపల్లా, ఇవన్నీ చేసుకోవాలా, మళ్ళీ బజ్జీలు చేయాలా. ఇది కూడా పని. అంటే ఈజీలే కొంచెము, వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ చపాతీలు, పూరి అట్లా వాటికంటే టిఫిన్స్ అంటే ఉప్మా, పొంగలు, ఉప్మా, పొంగలు, తర్వాత ఉగ్గాని, ఇంకేముంది అంటే పులిహోర, చిత్రాన్నం, బఠానీలు, పప్పులు, పల్లీలు. చూడు అట్లా అన్నీ వేస్తే ఇట్లా చూడు ఎంత బాగా కారం పడుతుంది. మిక్సీ ఇదంతా మిక్స్ అయిపోయి బాగా టేస్ట్ బాగుంటుంది. కాదత్తయ్య, మనం మామూలు కారం బొరుగులు తింటే అట్లే తింటాము. ఇప్పుడు నీ వాటర్లో అది తింటే ఎంత ఇది వచ్చింది చూడండి అత్తయ్య. ఇవి ప్యాకెట్లు కాబట్టి, ఇంకా నువ్వు లూజ్ బొరుగులు తింటే ఇంకేమంటావు. మా అమ్మ అట్లా చిన్నప్పుడు తినే మోషన్స్ పట్టుకోండి. నువ్వు చూసింటావు కదా, నాకన్నా ముందు పుట్టినావు కదా నువ్వు. డాడీ చెప్తాను కదా బాగా చెప్పిండాడు డాడీ బోధన్స్ అని. అవి సరిపోతాయమ్మా. ఓ సారీ అయ్యయ్య. అప్ప చేసే పనులకి ఏముండవు. అదే ఎవరన్నా చేయాలా క్లాస్ బిక్తాడు. అప్ప చేసేది ఏం కనపడదు. ఫుడ్ బ్లాగ్స్ తక్కువ తీస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు అందరూ. అందుకే ఫుడ్ బ్లాగ్స్ కోసము చెప్పు, ఫామ్లో ఒకటి సెటప్ ప్లాన్ చేస్తాను. తీస్తాము త్వరగా ఫామ్లో. హలో ఫ్రెండ్స్, మీరందరూ లైక్ కొట్టండి, మర్చిపోద్దండి లైక్ చేసేది. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెసిపీ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. కారం బొరుగులు అయితే నేను ఎమ్మిగనూరులో తిన్నా, కర్నూలులో. ఉగ్గాని తిన్నావా, కారం బొరుగులు తిన్నావా? లే సొగిలోడా ఉగ్గాని. మళ్ళీ సెగులు చెప్తాను సొగిలోడా. చూద్దాం కనుక్కుంటారా లేదో అని. సో కారం బొరుగులు ఉగ్గాని అని చెప్పులే, వాళ్ళకి తిక్క పడుతుంది నువ్వు ఇట్లాంటివి చెప్తే, అందుకే వాళ్ళకి అర్థం కావు. ఉగ్గాని దీన్ని ఇంకా ఏమని పిలుస్తారు? ఏమంటారు? బొరుగులు ఉగ్గాని అంటారు. బొరుగులు ఉగ్గాని. ఓకే, నాకు తెలియదు వేరే సైడ్ ఏమంటారు. ఓకే, సో ఎక్కడెక్కడ తిన్నానంటే నేను ఎమ్మిగనూరులో చాలా ఫేమస్ అనమాట. ఎమ్మిగనూరులో తిన్నా, కర్నూలులో తిన్నా, ఇంకా ఆ తర్వాత మన అనంతపూర్లో, ఇంకా మన రాయలసీమలో తిన్నా. కానీ ఈ స్టైల్లో మీరు ఉగ్గాన్ని చేసుకొని చూడండి, క్రేజీ అంటే క్రేజీ, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఎమ్మిగనూరులో నేను బీటెక్ చేసినా కదా, ఎమ్మిగనూరులో నేను బీటెక్ అక్కడే కదా, సో తింటాంటాను. ఎమ్మిగనూరులో ఫేమస్ అన్నమాట ఉగ్గాని బజ్జీ, చాలా ఫేమస్. దానికి పిసుక్కో కలుపుకో అంటారు, పిసుక్కో కానీ తెలుగు కానీ రాదత్తయ్య. ఎక్కువ లేదు, కొంచెమే. ఇది దేనికోసం అంటే బజ్జీల కోసం. మిరపకాయ బజ్జీలు కానీ బీపిండి ఉండల్లా. కానీ వీడు ఎందరో ఫుడ్ బ్లాగ్స్ అడుగుతున్నారంటే ఇంకా చేస్తాము.
లేకుంటే నేను ముందు అన్ని రెడీ బీ పిండి పెట్టుకుంటాను. ఉంటుంది మా దాంట్లో. బీ పిండి వేయాలి, కొంచెం వేస్తే భలే టేస్ట్ వస్తాయి, బాగా బొరుగు బొరుగ్గా బాగా టేస్ట్ వస్తాయి. ఒక 1.5-2 స్పూన్లు వేస్తాను. బియ్య పిండి వేస్తే చాలా బాగుంటుంది. బియ్య పిండి లేదు, ఓన్లీ శనగపిండి మాత్రమే వేస్తాను. ఉగ్గానికి బజ్జీ కాంబినేషన్. దీనికి సోడా పొడి. చాలు 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 చాలు, ఎక్కువ వేయద్దు. నువ్వా చేసేది ఈడ? అత్త ఇట్లే కదా పిండేది. లేదు, వేరేలాగా ఏమేమి తెచ్చుకో. గుడ్డలేకి వేసుకొని పిండు. ఎవరైనా తెచ్చుకో కానీ పిండి. ఒక్క రవ్వ పసుపు వేయండి, ఒక్క రవ్వ. ఎందుకట్లా? అంతే, మంచి కలర్ వస్తాయి. నేను నేర్పించిన టాక్టిక్స్ అన్ని ఇంకా చెప్పుకోవద్దులే డౌలు. సాల్ట్ చూడండి, టమోటా కానీ ఏం కానీ లేదు చూడండి, ఎంత బాగా మెత్తగా అయిపోయిందో చూడండి, ఎక్కడే కానీ అట్లా అన్నీ ఒకేసారి వేసేయండి. అదే కొంతమంది స్టవ్ బాగుంది ఏ కంపెనీ అని అంటున్నారు. ప్రీతి వాటర్ వేస్తున్నాను. చేయంగా ఏదైనా వస్తుంది. తినంగా యాపకు కూడా తీపి అంటారు కదా, అట్లా ఇది కూడా అట్లా ఇది కూడా అట్లనే అవుతుంది. నీకు కూడా తల నిమ్మరంగా ముయ్యంగా చూడండి. నేను ఇట్లా చేసేసుకుంటాను. ఇంకా బాండ్లీ వేరే బొరుగులు ఎప్పుడు ఈ దీంట్లో కలపల్లా, బాండ్లీలోకి వేసుకోవాలా అని చెప్పు. ఇదా చూడండి, ఒక 1/2 స్పూను నేను ఏం చేస్తానంటే దీంట్లో జీలకర్ర, కొబ్బరి, పప్పులు అన్నీ వేయించుకొని తర్వాత దాంట్లో సాల్ట్ వేసి కొంచెం కొద్దిగా సాల్ట్ వేసి ఆడిచి పెట్టుకుంటా. పప్పుల పొడి అని చెప్పు. పప్పుల పొడి అంటే ఉత్త పప్పుల పొడి అనుకుంటారు. అవునులే. అది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే. ఇది మిరపకాయ బజ్జీలకి అందాడు పడుతుందా. అయితే ఒకవేళ అది మసాలా అదే పోపు సరిపోకుంటే ఎట్లయితే సరిపడంటే వేసుకోవాలి, సరిపోకుంటే అంటే ఎట్లా, అది ఎట్లా? ఆ పాప కావాల్సి అడుగుతుంది ఇప్పుడు. బాగా చేసే వాళ్ళకి డౌట్లు రావు, ఏమి రాకుండా చేసుకునే వాళ్ళకి అట్లా డౌట్లు వచ్చేది. చేసే వాళ్ళకి ఎందుకు వస్తాయి? చేసే వాళ్ళకి డౌట్లు రావు ఎప్పుడు. నీకు అర్థం కాలే, నీకు బిస్కెట్లు వేస్తుంది ఊరికి ఎట్లా అంటే. ఎందుకు వేస్తుంది? నువ్వు వేయకుంటే చాలులే. నేను చాక్లెట్స్ ఎప్పుడు బిస్కెట్స్. నువ్వు కుక్క బిస్కెట్లు వేస్తావు కదా. నీకు తింటావా? ఇంకా ఎప్పుడో ఒక రోజు తినిపించినావు కదా. ఏం కాదు గుడుక్సు. నువ్వు తిను, ఏం కాదు. బా ఏం చెప్తాడో, ఏం కాదంట. కుక్క బిస్కెట్ తింటే ఏం కాదంట. చిన్నప్పుడే డాడీ తినిపించండి. నాకే నువ్వు తినిపిస్తాడు. మీ డాడీకి ఏమన్నా మెంటలా? వాడు చెప్తే నువ్వు వింటావా? నేను కూడా చెప్తా నీకు తినిపించినాడు పెళ్ళిలో అని. ఎట్లున్నాయి టేస్ట్? బాగున్నాయి. నువ్వు తింటావా? వద్దులే, తిను, లావ్ అవుతావు. నిజంగా లావ్ అవుతారా? నేను అవి తినే లావ్ అయింది. మీరాడు లావ్ ఉన్నారు అసలు. ఉన్నా కదా, ఎందుకు లేదు. చేతితోనే వచ్చేది బాగా, చేతితోనే నీట్ కలుస్తా చూడండి. అక్కడ చూసుకుంటూ ఉప్పు అయిందో లేదో చూడండి. పక్కన సార్ ఉప్పు అయిందో లేదో. అది అట్లా తోలుతోనే కోసుకోవాలి. బస్ సూపర్ వచ్చింది అత్తయ్య. అయిపోయిందండి, రెడీ. చూడండి కలర్ ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కానీ లైక్ కొట్టేది మాత్రం మర్చిపోవద్దండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్లో బాక్స్లో పెట్టండి, మర్చిపోవద్దండి. చేయి పెడతా. అయ్యో రామ, ఎవరు అలా అట్లా పెట్టిండేది? బంధువులు ఎందుకు పెడతారు లేలే? ఎవరు?
మిరపకాయలు బాగాలేవండి, ఏమనుకోద్దండి. మిరపకాయలు బాగుంటే బజ్జీలు బాగా వస్తాయి. ఈ చిట్టి మిరపకాయలు ఇట్లా రాకడానికి కూడా రావట్లే. లేదు అయిపోయి చాక్లెట్ వేసినాడేమో, కొంచెం తగ్గి కూడా మాడుతుంది. తగ్గించి. అది కూడా ముందు ఆలు చూడండి, బజ్జీలు, ఆలు బజ్జీలు ఎంత బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. వంకాయతో చేయొచ్చు, దోస కీరాతో చేయొచ్చు, బీరకాయతో చేయొచ్చు, సపోటాలు చేయొచ్చు, సపోటాలతో కూడా చేయొచ్చు, పప్పులతో, ఉప్పు శనగలతో అన్నీ చేయొచ్చు. అందొద్దు, ఇదే ఇలా బాగా కాలండి. బాగా కాలండి. చాలు మళ్ళీ వేసుకుంటా. నాకు రాలేదు ఒకటే. రండి తిందాము. ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ట్రై చేయండి. ఆలు బజ్జీలు వేసుకోండి, మిర్చి బజ్జీలు వేసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు కారము. అవునతే కొంతమంది నిమ్మకాయ పిండుతారు కదా, నాకు ఇష్టంలే నిమ్మకాయ, ఆ టేస్ట్ మారిపోతుంది. అది తీసుకొచ్చాడు. ఆ హోటల్లో కూడా బయట ఇంత టేస్ట్గా దొరకదు. ట్రై చేసి చూడండి కాలం. మీరు వేసేటప్పుడు ధనియాల పొడి మర్చిపోద్దండి. ఉగ్గానికి ఏంది ధనియాల పొడి అనుకుంటున్నారు కదా, నేను ఇప్పుడు ఎలా చూపించినానో అలా ఆనే చేసుకోండి. ఆ తర్వాత నాకు కామెంట్లో పెట్టండి. అదేనా టిప్పు? అది తెల్లవాయలు, అదే మనం ఆడ ఫ్రై పచ్చికారము ఫ్రై చేసుకునే విధానంలో కూడా ఉండాల. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే పోపు వేసినప్పుడు ఎర్రగడ్డ వేస్తారు, ఎర్రగడ్డ తర్వాత టమోటా వేస్తారు, దాని తర్వాత కొంచెం తర్వాత అట్లా వేసుకుంటారు. మీరు అట్లా ఏమి వేయద్దండి. పోపు వేసిన తర్వాత డైరెక్ట్ పచ్చికారం వేసేయండి. ఇంకా పచ్చికారంతో పాటే అన్నీ టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర, తర్వాత సాల్టు, పసుపు అన్నీ వేసేసి ఫ్రై చేయండి, అప్పుడే టేస్ట్. మీరు గుడ్డు పులుసు బాగా చేస్తారంట కదా, అక్క చెప్తున్నారు. ఎగ్గు పులుసా? ఆ మసాలాలు చేసి పెట్టుకుంటా అంటే ఆ మసాలా చేసుకోవాలా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హ్యాపీగా ఉగ్గాని బజ్జీలు చేసుకొని తినండి. హ్యాపీ సండే. హ్యాపీ సండే.